ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనము నేడు కీర్తనల గ్రంథాన్ని మనం నేర్చుకుంటాం. దేవుని యొక్క మధుర గాయకుడు దావీదును గూర్చి మనము పోయిన బైబిల్ తరగతిలో మనం నేర్చుకొని ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో దావీదు సౌలు దగ్గర ఒక సేవకుడిగా సైన్యాధిపతిగా పనిచేశాడు. ఆ తర్వాత దేవుడు ఆయనను రాజుగా ఉండడానికి అభిషేకించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలకు రెండవ రాజు దావీదు. దావీదు యొక్క పరిపాలన 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల చరిత్ర సమూయేలు 2వ గ్రంథంలో మనం చూశాం. దావీదు జీవితంలో తన అనుభవంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. దేవునికి వ్యతిరేకంగా పాపం కూడా చేశాడు. ఆ తర్వాత మారుమనసు పొందాడు. తర్వాత తన చివరి దినాల్లో తన కుమారుణ్ణి తన ఇంటి వారిని కూర్చుండబెట్టి సందేశాన్ని వినిపించాడు. ఇశ్రాయేలీల యొక్క సైన్యాధిపతులందరినీ పిలిపించి దేవుని మందిరంను గూర్చిన సందేశం కూడా వారికి బాధ్యత అప్పగించి తను చాలించాడు. ఈ కార్యక్రమంలో ప్రాముఖ్యంగా దావీదు తన జీవితంలో 2 బాధ్యతలను స్వీకరించిన వాడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఒకటి, ఇశ్రాయేలీలని దేవుని ప్రజల్ని పరిపాలించే రాజుగా ఒక బాధ్యత. 2, దేవుని ప్రవక్తగా రాబోయే క్రీస్తు యేసును గూర్చి ప్రవచించిన ప్రవక్తగా మనం గ్రంథంలో దావీదును చూడబోతాం. ప్రత్యేకించి కీర్తనల గ్రంథము దావీదు తన జీవితంలో జరిగిన శ్రమలు, ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆ ఇబ్బందుల్లో మనుషుల మీద ఆధారపడుకోకుండా దేవుని మీద ఆధారపడి దేవునికి మొరపెట్టుతూ తన శత్రువుల బారి నుండి తనను విడిపించమని పలుమార్లు విజ్ఞాపనం చేసుకున్నాడు, ప్రార్థన చేశాడు దావీదు. కీర్తనల గ్రంథము మనం చదువుతున్నప్పుడు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఇశ్రాయేలీయుల యొక్క పాటల పుస్తకం. అది సహోదరులు ఇందాక పాటలు పాడారు. ఆత్మ సంబంధమైన పాటల పుస్తకం. దాంట్లో తండ్రి అయిన దేవునికి స్తోత్ర గీతములని, యేసు ప్రభుకి స్తుతి గీతములని, ఆ తర్వాత శిల్వ ధ్యాన గీతములని, ఆ తర్వాత కానుకల గీతములని, ఆ తర్వాత దాంట్లో నిరీక్షణ గీతములని, హెచ్చరిక గీతమని భాగాలుగా ఎలాగైతే ఉన్నాయో అలాగున ఇశ్రాయేలీయుల యొక్క పాటల పుస్తకమైన కీర్తనల గ్రంథము దాంట్లో కూడా 5 భాగాలు ఉన్నాయి. ఇశ్రాయేలీయుల పాటల పుస్తకాన్ని కీర్తనల పుస్తకం అంటారు. ఇశ్రాయేలీయులు ఆ కీర్తనను పాడేవారు. దేవుణ్ణి కీర్తించేటప్పుడు ప్రత్యేకించి యాజకులైన వాళ్ళు, దేవుని మందిరంలో సేవ చేసే యాజకులు ఆ కీర్తనలు పాడేవాళ్ళు. మనకు ఎలాగైతే ఆరాధనలో పాటల పుస్తకం అని ఒకటి, దేవుణ్ణి స్తుతిగానం చేయడానికి, జిహ్వాఫలం అర్పించడానికి మనం కీర్తనలు పాడతామో, ఆ రీతిగానే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు దేవుని మందిరంలో పాడే కీర్తనలే
కీర్తనల గ్రంథం. ఆ కీర్తనల గ్రంథంలో దేవుడు ఏం చేశాడంటే దావీదును ప్రవక్తగా ఏర్పాటు చేసుకొని ఆ కీర్తనల గుండా యేసు ప్రభు యొక్క రాబోవు క్రీస్తు యేసు యొక్క ప్రవచనపు గీతని ఒక తీగ, ప్రవచనపు తీగ, ఒక తీగను లాగాడు అనమాట. దాంట్లో గ్రంథంలో ప్రవచనపు తీగ, ఇది క్రీస్తు యేసును గూర్చిన ప్రవచనపు తీగ కీర్తన గ్రంథంలో తేటగా తెలియజేయబడింది. కీర్తనలు ఒక పక్క ఇశ్రాయేలీల యొక్క జ్ఞాన సాహిత్యంలో భాగమై ఉంది. జ్ఞాన సాహిత్యం అంటే వారి జీవితాల్లో జరిగిన అనుభవాలు పరిశుద్ధాత్ముడు రాయడానికి అవకాశం ఇచ్చాడు. దావీదు జీవితంలో జరిగిన అనుభవాల్ని దావీదు కీర్తనగా రాయడానికి పరిశుద్ధాత్ముడు అవకాశం ఇచ్చాడు. మనం యోబు గ్రంథం నేర్చుకున్నాం. యోబు గ్రంథం అనేది పరిశుద్ధాత్మ యోబును ప్రేరేపించి జరుగుతున్న ఆ కార్యక్రమాలన్నీ పరిశుద్ధాత్మ జరిగించాడు అన్నట్టుగా మనుషులు ఆలోచన చేస్తారు. పరిశుద్ధాత్మ యోబు గ్రంథాన్ని ఎందుకు రాయించాడంటే యోబు కాలంలో మనుషుల యొక్క జ్ఞానము దేవుని పట్ల ఎలాగుంది, శ్రమలలో మానవుడు ఎలాగా దేవుని మీద ఆధారపడాలి, ఇబ్బందులు నీకు తెలియకపోతే, నీకు వచ్చిన సమస్య నీకు తెలియదు ఎందుకు వచ్చిందో, తెలియకపోతే తెలియని దాని గురించి మాట్లాడకూడదు ఎవరే కానీ, తెలిసినట్టుగా మాట్లాడకూడదు. యోబు అలా మాట్లాడాడు. కాబట్టి మనుషుల జ్ఞానాంశాలు గ్రంథంలో లిఖింపబడ్డాయి. మనం బైబిల్ గ్రంథం నేర్చుకునే ప్రారంభ పాఠంలోనే మనం ఏం నేర్చుకున్నామంటే బైబిల్ దేవుని గ్రంథము. ఆ దేవుని గ్రంథాన్ని 5 భాగాలుగా, ప్రత్యేకించి పాత నిబంధనని 5 భాగాలుగా విభజించాలి అని నేర్చుకున్నాం. 5 భాగాలు విభజన బైబిల్ పాత నిబంధన గ్రంథం. దాంట్లో మొట్టమొదటి భాగము ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము 5 పుస్తకాలు మనందరికీ తెలుసు. ఆదికాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. ఆ తర్వాత రెండవది చరిత్ర పుస్తకాలు, ఇశ్రాయేలీల చరిత్ర పుస్తకాలు. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు. దానికంటే ముందు చరిత్ర పుస్తకాలు అయిపోయిన తర్వాత మనుషుల జ్ఞానాంశాలు. నాలుగవది ప్రవక్తల పుస్తకాలు. ప్రవక్తలలో మళ్ళా 2 భాగాలు చేశారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. దీనిలో మనుషుల జ్ఞానాంశాలు 3వ భాగము. ఈ మనుషుల జ్ఞానాంశాల్లో 5 పుస్తకాలు ఉన్నాయి. మనుషుల జ్ఞానాంశాల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 5 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి యోబు. యోబు గ్రంథము మనుషుల జ్ఞానాంశంలో ఒక సాహిత్యం, ఒక భాగం అది. ఆ తర్వాత కీర్తనలు, తర్వాత సామెతలు, ప్రసంగి, పరమగీతములు, గీతములు. ఈ 5 పుస్తకాలు మనుషుల జ్ఞానాంశాలు. దాంట్లో ప్రత్యేకమైనది కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథంలో ఒక భాగము మనుషుల యొక్క అనుభవానికి సంబంధించిన జ్ఞాన సాహిత్యం ఉంది. మనుషుల జ్ఞానము దాఖలు చేయబడింది కీర్తన గ్రంథంలో కొంత భాగము. మరికొంత భాగము
ఇదిగో ప్రవచనపు తీగ దాని గుండా తీసుకొచ్చాడు దేవుడు. ప్రవచనపు తీగ, ప్రవచనాలు ఉన్నాయి కీర్తన గ్రంథంలో. యోబులో గాని, సామెతల గ్రంథంలో గాని, ప్రసంగిలో గాని, పరమగీతముల పుస్తకంలో గాని ప్రవచనాలు లేవు. ప్రవచనాలే దాంట్లో క్రీస్తును గూర్చి గాని, క్రీస్తు సంఘమును గూర్చి గాని, దేవుని రాజ్యమును గూర్చి గాని ప్రవచనాలు దాంట్లో ఆ పుస్తకాల్లో లేవు. దేవుడు కీర్తన గ్రంథాన్ని ప్రత్యేకించి ఎక్కువగా కీర్తనలు రాసిన వాడు దావీదు. 73 నుంచి 75 వరకు సుమారు 73 నుండి 75 వరకు కీర్తనలు రాసిన వాడు దావీదు. కీర్తన గ్రంథం యొక్క రచయితలు మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథం యొక్క రచయితలు మొదటిగా మోషే. మొదటిగా కీర్తన రాసిన వాడు మోషే. వాస్తవానికి రాసిన వాడు సుమా బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిగా కీర్తన రాసిన వాడు మోషే. కీర్తన పాడిన వాడు మోషే కంటే ముందటి వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిగా కీర్తన పాడింది ఎవరు? మొట్టమొదటిగా కీర్తన పాడింది ఎవరు? పాట పాడింది ఎవరు? ఆదాము. పాట పాడాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, నా నుండి తీయబడితివి కనుక నారే పాట పాడాడు. ఆదామే మొట్టమొదటిగా పాట పాడినవాడు. ఆ తర్వాత మనం చూస్తే కయ్యను సంతానమైన లెమెకు అనేవాడు పాట పాడాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో లెమెకు భార్యలారా అని పాట పాడుతున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదివితే, మరియు సిల్లా తుబల్కయ్యును కనెను. అతడు 14 పదును గల రాగి పనిముట్లను, ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు. తుబల్కయ్యును సహోదరి పేరు నయమ. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి అని లెమెకు పాట పాడాడు. పాట పాడింది ముందటి వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ లిఖింపబడిన వాళ్ళు, రాసిన వాళ్ళు ఎవరంటే మోషే కీర్తన రాశాడు. కీర్తన రచయిత మోషే. నిర్గమకాండం 15వ అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట రాయబడింది. నిర్గమకాండం 15వ అధ్యాయము మొదటి వచనంలో, అప్పుడు మోషే ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఎర్ర సముద్రం ఫైర్ చేశాడు దేవుడు. ఎర్ర సముద్రంలో నుంచి దాటుకుని వచ్చారు ఇశ్రాయేల్ జనాంగం. విజయకేతనం, విజయానందం. ఫరో చక్రవర్తి యొక్క సైన్యం అంతా ఎర్ర సముద్రంలో దేవుడు నశింపజేశాడు, ముంచేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటుకొని వచ్చిన తర్వాత విజయ గీతం పాడారన్నమాట. ఆ విజయ గీతము మోషే రాసి వారికి నేర్పించి, వారికి వారి అనుభవంలో ఎప్పుడు గుర్తు ఉండేలాగా వారికి నేర్పించాడు అనమాట. 15వ అధ్యాయం 1వ వచనంలో, ఇప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానం చేసేదను. ఆయన మిగులు అతిశయించి జయించాను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడదవచ్చును. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, అవును, ఆయన మహిమ నుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. అదనమాట. రథములను అతని సేనను, చాలు ఫరో రథాలని ఆయన సేనలన్నీ ముంచేశాడు. విజయ గీతం పాడాడు మోషే ఆ రోజున. కాబట్టి మోషే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇస్తూ ఉన్నప్పుడే కొన్ని కీర్తనలను రాశాడు ఆయన. మనకు కీర్తన గ్రంథంలో కీర్తన 90వ కీర్తన మోషే రాసిన కీర్తన.
చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 90వ కీర్తన 1వ వచనంలో దాని పై భాగంలో మోషే చేసిన ప్రార్థన అని ఉంటుంది. కీర్తన 90వ కీర్తన 1వ వచనంలో, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలం నీవే. అంటే పైన ఏమంటున్నారంటే మోషే చేసిన స్కందము దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అన్నట్టు. కాబట్టి మోషే 90 కీర్తన రాశాడు, పాట రూపంలో రాశాడు. కీర్తన గ్రంథం యొక్క రచయితలు మనకు తెలిసినట్టుగా మొట్టమొదటిగా మోషే. ఆ తర్వాత రెండవ వాడు మనందరికి తెలిసినట్టు మధుర గాయకుడు, దేవుని యొక్క మధుర గాయకుడు. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనంలో దావీదు కనిపిస్తాడు మనకు. దావీదు మోషే, ఆ తర్వాత దావీదు. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవునికి చేత అభిషిక్తుడై మహాధిపత్యం నొందిన వాడును, ఇశ్రాయేలు స్తోత్ర గీతములను మధుర గాయకం చేసిన గాయకుడు నాకు దావీదు పలికిన దేవోక్తి అదన్నమాట. గాయకుడు, మధుర గాయకుడు, పరమందున్న దేవుణ్ణి తన గానం చేత ముగ్గునిగా చేసిన వాడు దావీదు. కాబట్టి దావీదు సుమారు 73 నుంచి 75 కీర్తనలు రాశాడు. 73 నుండి 75. మొత్తం ఎన్ని కీర్తనలు? 150 కీర్తనలు. అంటే సగము కీర్తనలు, సగ భాగము మోషే గారు రాసినట్టుగా మనకు తెలుస్తాం. దావీదు రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. దావీదు రాశాడు. ఆ తర్వాత మనము రచయితల్లో ప్రత్యేకించి దావీదు కుమారుడు సొలొమోన్ని చూస్తాం. సొలొమోన్ కూడా కీర్తన రాశాడు. 127వ కీర్తన సొలొమోన్ రాసిన కీర్తన. 127వ కీర్తన సొలొమోన్ రాసింది. సొలొమోను 2 కీర్తనలు రాసినట్టుగా మనం చూస్తాం. సొలొమోన్ రాసిన కీర్తన 127. ఆ తర్వాత 72వ కీర్తన సొలొమోన్ రాసిందే. పైన పుట్టినోట్లో ఉంటది, పైన ఉంటది. ఆ తర్వాత 4వ రచయిత ఆసాపు అనే ఆయన కీర్తనను రచించాడు. ఆసాపు. 5వది కొరాహు కుమారుడు. 6 హేమ అనే అతను. ఆ తర్వాత మనం చూస్తే దాని యొక్క రచయితల్ని మనం చూసినప్పుడు కొంతమంది పేర్లు చెప్పలేదు. కొన్ని కీర్తనలు ఎవరు రాశారో మనకి తెలియదు, లేఖికులు ఎవరో తెలియదు, రచించిన వాళ్ళు ఎవరో, పాడిన వాళ్ళు ఎవరో మనకి తెలియదు. అయితే ఈ కీర్తన యొక్క గ్రంథము దాని యొక్క రచయితలు అన్నమాట. వీళ్ళు రచయితలు మోషే, దావీదు, సొలొమోను, ఆసాపు, కోరాహు కుమారులు, హేమ అనే వ్యక్తి. ఆ తర్వాత కొంతమంది పేర్లు తెలియదు, ఎవరు రాశారో మనకి తెలియదు. అయితే ఈ కీర్తన గ్రంథము క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాల నుండి, క్రీస్తు పూర్వం 14 నుండి 600 వరకు, క్రీస్తు పూర్వం 600 వరకు సుమారు 1000 సంవత్సరాల పాటు ఈ కీర్తనలు రచనలో ఉన్నాయి. 1400 క్రీస్తు పూర్వం
బీసీ క్రీస్తు పూర్వము 1400 నుంచి 600 వరకు సుమారు 1000 సంవత్సరాల పాటు ఈ కీర్తనలు రచనలో ఉన్నాయి. మొదటిగా మోషే, ఆ తర్వాత దావీదు, సొలొమోను. దావీదు కాలంలో ప్రత్యేకించి ఆసాపు, కొరాహు కుమారులు, హేమ, ఆ తర్వాత హిజ్కియా కూడా కీర్తన పాడాడు. హిజ్కియా యూదుల యొక్క రాజు, దావీదు కుమారుడు, దావీదు సంతానంలో వచ్చినవాడు. కీర్తన యొక్క రచయితలు కొంతమంది మనకు తెలియదని చెప్పారు. ఎవరు రాశారో మనకు తెలియదు. అయితే ఈ కీర్తన గ్రంథము ప్రత్యేకించి క్రీస్తు పూర్వం 150లో, క్రీస్తు పూర్వం 150వ సంవత్సరంలో సెప్టుజెంట్ 70 మంది యూదులు హెబ్రీ భాష తెలిసిన వాళ్ళు, వారు గ్రీకులోకి తర్జుమా చేశారు. సెప్టుజెంట్ తర్జుమా క్రీస్తు పూర్వము 150లో జరిగింది. అలెగ్జాండర్ కాలం అది. వాస్తవానికి గ్రీకు సామ్రాజ్యం ఏర్పడి చేస్తున్న కాలంలో తర్జుమా చేశారు. క్రీస్తు పూర్వం 150లో సెప్టుజెంట్ అంటే 70 మంది ట్రాన్స్లేషన్ చేశారు. ఎక్కడి నుంచి ట్రాన్స్లేషన్ చేశారు వాళ్ళు? హెబ్రీ భాష నుండి గ్రీకు భాషలోకి, హెబ్రీ నుండి గ్రీకులోకి తర్జుమా చేశారు. హెబ్రీలో నుండి గ్రీకులోకి తర్జుమా చేశారు. ఇది మొదటిగా బేసిక్ గా మనం ఈ కీర్తన గ్రంథం నుంచి చూడవలసింది. ఏం నేర్చుకున్నాం ఈ సమయంలో అంటే, మనము దావీదు దేవుని యొక్క మధుర గాయకుడు, కీర్తనలు సగం కీర్తనలు రాసిన వాడు. కీర్తనలు అనేది ఇశ్రాయేలీయుల యొక్క ఆరాధనలో పాటల పుస్తకం అన్నమాట. అది పాటల పుస్తకం. పాటలు ఉంటాయి, దేవుణ్ణి ఆరాధించే పాటలు ఉంటాయి. దాంట్లో ప్రత్యేకించి ఇశ్రాయేలీయులకి రాజైన దావీదు తన అనుభవంలో రాసిన కీర్తనలు ఉన్నాయి. వారి అనుభవంలో, వారి జీవిత అనుభవాలు రాయబడ్డాయి, వారి ప్రార్థనలు రాయబడ్డాయి, వారి యొక్క విజ్ఞాపనలు రాయబడ్డాయి, వారి యొక్క ఏడుపులు రాయబడ్డాయి. దేవుడి సముఖంలో వచ్చి కూర్చొని దేవుడి సముఖంలో వారి యొక్క హృదయ స్పందన, వారి యొక్క హృదయాన్ని దేవుడి దగ్గరగా పెట్టి, అయా నా పరిస్థితి ఇది, నా శత్రువు నన్ను కొడుతున్నాడు. దావీదు శత్రువు సౌలు తరిమిన ప్రతిసారి ఆ బాధని తట్టుకోలేక, నేనే నేరం చేయలేదు దేవుడా, అయినా రాజు సౌలు నన్ను తరుముతున్నాడు, శత్రువుగా భావిస్తున్నాడు, నీవే న్యాయం తీర్చు నాకు సౌలుకి మధ్యలో. ఆ తర్వాత అబిషలోము, దావీదు యొక్క కుమారుడు అబిషలోము దావీదుని తరిమాడు. ఆ సమయంలో ఏడ్చుకుంటూ దావీదు కీర్తన పాడాడు. మనం పోయినసారి సమయంలో 2వ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఆ కీర్తనలు కూడా చూసాం మనం. ఆ తర్వాత దావీదు పాపం చేసిన తర్వాత పాప ప్రాయశ్చిత్తం కొరకు క్షమాపణ నిమిత్తము దేవుణ్ణి ప్రాధేయపడుకున్నాడు. బత్షెబతో పాపం చేసిన తర్వాత ఆ పాపము నాతాన్ అనే ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసి, అప్పుడు దేవుని సముఖంలోకి వెళ్ళి హృదయాన్ని అంతా జాడవలసి, అయ్యా నేను నిజంగా నీకు విరోధంగా పాపం చేశాను. కీర్తన 51వ కీర్తన. కాబట్టి వారి యొక్క అనుభవంలో, వారి యొక్క విజ్ఞాపనలు, వారి ప్రార్థనలు, పాప క్షమాపణలు, విలాపాలు రాయబడ్డాయి కీర్తన గ్రంథంలో. దేవుడు వారికి చేసిన ఆ మేలుల విషయంలో కృతజ్ఞతాస్తుతులు కూడా రాయబడ్డాయి. స్తుతిగానాలు ఉన్నాయి కీర్తన గ్రంథంలో. అయితే
ఈ కీర్తన గ్రంథము ప్రత్యేకించి 5 భాగాలుగా ఇశ్రాయేలీల యొక్క హెబ్రీలు ఇశ్రాయేలీలు దాన్ని విభజించారు. కీర్తనలు ఎన్ని భాగాలు? 5 భాగాలుగా విభజించారు. దానికంటే ముందు ఆ 5 భాగాలు చూడడానికంటే ముందుగా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ కీర్తన గ్రంథము అసలు కీర్తన అంటే అర్థం ఏంటి? కీర్తన అంటే అర్థం ఏంటి? హెబ్రీ భాషలో తెహిలీం అంటారు. హెబ్రీ భాషలో తెహిలీం. కీర్తన అంటే హెబ్రీ భాషలో తెహిలీం, THEHILIM, తెహిలీం. తెహిలీం అంటే స్తుతి అని అర్థం. తెలుగులో స్తుతి, ప్రైజ్ అంటారు. దేవుణ్ణి స్తుతించడము తెహిలీం అంటాడు. హెబ్రీ భాష ఇది. ఆ తర్వాత ఈ హెబ్రీ భాషలో నుండి గ్రీకులోనికి తర్జుమా చేశాడు. గ్రీకులోనికి తర్జుమా చేసినప్పుడు సామాయ్ అన్నారు. సామాయ్, PSALMOI, సామాయ్. సామాయ్ అన్న స్తుతి అని అర్థమే. ఇది గ్రీక్ ఇది గ్రీక్ పదం. ఇది హెబ్రీ, ఇది గ్రీకు. ఇంగ్లీష్ లో, ఆంగ్లంలో ఏమన్నారంటే, ఇంగ్లీష్ లో శామ్స్ అన్నారు. శామ్స్ కీర్తనలు, శామ్స్. తెహిలీం గ్రీక్ లో దాని అర్థము స్తుతి. గ్రీక్ లో సామాయ్, ఆ తర్వాత ఇంగ్లీష్ లో శామ్స్ అన్నారు. కీర్తనలు. దాని హృదయంలోకి వెళ్తే కీర్తనలు అనే పదం, స్తుతి అనే ఈ పదం యొక్క లోపలికి వెళ్తే దాని యొక్క అర్థము దేవుని సముఖంలో నీ హృదయాన్ని మీటుతూ పాట పాడాల. మీటడం అన్నమాట. దాన్ని మీటడం, టచ్ అంటే. టచ్ అంటే మీటుట. దేన్ని మీటాలి? ఆ రోజున ఇశ్రాయేలీలు భౌతికమైన వాయిద్యాలు కల్పించుకున్నారు. కల్పించిన వాడు ఎవరో కాదు, దావీదే. సొంతంగా కల్పించాడా? సొంతంగా కల్పించలేదు. దేవుని యొక్క ప్రమేయంతోనే దేవాలయంలో ఆరాధన చేసేటప్పుడు, స్తుతి చేసేటప్పుడు వాయిద్యాలు కల్పించాడు. చదువుతాం ఇలా రాయబడింది గ్రంథంలో. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. వాయిద్యాలు మీటుతూ దేవుణ్ణి స్తుతిగానం చేయాలి అని దేవుడే తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట రాయబడింది. మరియు దావీదును, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనంలో, మరియు దావీదును, దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును, రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును, ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, అదిగో యెహోవా మందిరంలో తాళములు, స్వరమండలములు, సితారాలను వాయించుటకు అతను లేవీయులను ఏర్పాటు చేశాడు అన్నమాట. వాయిద్యాలు ప్రారంభమైంది. దేవుణ్ణి ఆరాధించట్లో వాయిద్యాలు ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? దేవుడే ప్రారంభించాడు. ఎవరి ద్వారా? తన ప్రవక్తల ద్వారా.
వాయిద్యాలని మీటుతూ దేవుని స్తుతి గానం చేయాలి. ఆ వాయిద్యాలు వాయించేవారు కూడా లేవి గోత్రానికి చెందిన వారు మాత్రమే దేవుని వాయిద్యాలని వారు వాయించాలి. ఇశ్రాయేల్లో 12 గోత్రాలు, మిగతా 11 గోత్రాలు ఉన్నాయి. 11 గోత్రాల వాళ్ళు దేవుని మందిరంలో పాటలు పాడడానికి గాని వాయిద్యాలు వాయించడానికి కానీ అవకాశం లేదు. లేవి గోత్రానికి మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే కీర్తన గ్రంథం అనేది ఇశ్రాయేలీయుల యొక్క పాటల పుస్తకం. అది దేవుణ్ణి ఆరాధన చేసే సమయంలో వారు ఆ పాటలు పాడతారు. మనందరికీ తెలుసు, మన ప్రభు అయిన యేసు శిలువ వేయబడడానికి ముందటి రోజు రాత్రి తన శిష్యులతో పాటు కలిసి ప్రభురాత్రి భోజనం చేశాడు. భోజనం అయిన తర్వాత ప్రభువు శిష్యులు అంతా కలిసి ఒక కీర్తన పాడి గెత్సేమనే తోటకి వెళ్ళారు. చదువుతాం, ఇలా రాయబడింది మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయంలో క్షమించండి 14వ అధ్యాయం 26వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు అదనమాట. కాబట్టి వారి పండుగ దినాల్లో దేవుణ్ణి ఆరాధించే సమయంలో వారు కీర్తనలు పాడతారు. ఇశ్రాయేలీయుల యొక్క పాటల పుస్తకం అది, పాటల పుస్తకం. ఆ పాటల పుస్తకంలో ప్రత్యేకించి దేవుడు యేసు ప్రభువుని గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి ప్రవచనపు తీగ లాగాడనమాట. ప్రవచనపు తీగ లాగబడింది. ఆ తీగను మనము తేటగా అర్థం చేసుకుంటే, ఆ తీగలో ప్రత్యేకించి ఆ ప్రవచనాలలో యేసు ప్రభువుని గూర్చి, యేసు ప్రభు రాజ్యమును గూర్చి రాయబడ్డాయి. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో కీర్తనల గ్రంథంలో తన గురించి రాయబడిన ప్రవచనాలు ఉన్నాయని, అవి నెరవేర్చబడ్డాయని యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత శిష్యులకి తేటగా తెలియజేశాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో అంతటా ఆయన, లూకాసు వార్త 24వ అధ్యాయం 44లో అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవల్లని. కీర్తనలో ఎవరి గురించి రాయబడింది? యేసుప్రభు గురించి రాయబడింది. కాబట్టి ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఇశ్రాయేలీయులు వారి దేవుడైన యెహోవాని స్తుతించే దానికి ఉద్దేశింపబడింది. స్తుతించడానికి. 2, రాబోయే క్రీస్తు యేసు మెస్సియాను గూర్చిన ప్రవచనాలు రాయడానికి ఉద్దేశించబడింది. కాబట్టి అన్ని కీర్తనలలో దైవ సందేశము లేదు. దైవ సందేశం కలిగిన కీర్తనలు ఉన్నాయి ప్రత్యేకించి. ఆ కీర్తనలు మనం చూసినప్పుడు దాన్ని తేటగా అర్థం చేసుకోగలగాలి. బైబిల్ గ్రంథం అంతా దేవుని మాట కాదు. బైబిల్ గ్రంథం అంతా దేవుని మాట కాదు. దాంట్లో సాతాను మాటలు ఉన్నాయి, సాతాను అనుచరుల మాటలు ఉన్నాయి, అబద్ధ ప్రవక్తల మాటలు ఉన్నాయి, దేవుని ప్రవక్తల మాటలు ఉన్నాయి, దేవుని సందేశం ఉంది. అన్ని దైవ గ్రంథంలో లిఖింపబడినంత మాత్రాన, బైబిల్లో ఉన్నంత మాత్రాన అదంతా దేవుని మాట కాదు. మనం బైబిల్ దేవుని గ్రంథం అనే సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు నేర్చుకున్న సంగతి అది. మొదటిగా నేర్చుకున్నాం. మనుషుల జ్ఞానం దాంట్లో దాఖలు చేయబడింది. మానవ జ్ఞానము గ్రంథంలో లిఖింపబడింది. మరొక ఉదాహరణ, సొలొమోను ప్రారంభంలో దేవుని యందు భక్తి చేసిన వాడే. తర్వాత అనేకమైన భార్యలను వివాహం చేసుకుని కామాతురత కలిగిన వాడై
తన భార్యలని సంతోష పెట్టాలని దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడు సొలొమోను. దేవుని విడిచిపెట్టినవాడు. అలాంటి వాడు సామెతలు అనే గ్రంథం రాశాడు. అలాంటి వాడు ప్రసంగి అనే పుస్తకం రాయబడింది. అలాంటి వాడు పరమగీతములు అనే పుస్తకం రాశాడు. కీర్తనలో 2 కీర్తనలు రాశాడు. ఎవరు? సొలొమోను. మరి సొలొమోను భక్తిపరుడా? ప్రారంభంలో భక్తిపరుడే, తర్వాత ఏమయ్యాడు? భక్తిహీనుడయ్యాడు. అలాంటి వాడు కూడా రాశాడు ఆ గ్రంథంలో. అవును, రాయబడింది. ఎందుకు రాయబడింది అనేది ఈ 2 రోజుల్లో మనం నేర్చుకోబోతాం అన్నమాట. యోబు తనకంతా తెలిసినట్టుగా మాట్లాడాడు. వాస్తవానికి ఏమీ తెలియదు యోబుకి. అయ్యా నన్ను క్షమించయ్యా, నీ గూర్చి విన్నాను, ఇప్పుడు కనులారా చూస్తున్నాను, నాకు తెలియకే బుద్ధిహీనంగా మాట్లాడాను, నన్ను క్షమించు అన్నాడు యోబు. కాబట్టి మనుషుల జ్ఞానము దాంట్లో దాఖలు చేయబడింది. మనం చదువుతున్న లేఖన భాగము ఇది మానవ జ్ఞానమా, దేవుని సందేశమా, లేకపోతే దేవుని ప్రవక్త దేవుని ప్రేరణ చేత, ఆత్మ ప్రేరణ చేత మాట్లాడిన మాటనా అని ఆలోచన చేయాలి. గ్రంథం చదివేటప్పుడు విద్యార్థికి ఉండవలసిన పరిశీలనాత్మకమైన దృక్పథం అన్నమాట అది. బైబిల్లో ఉంది కదా, అది ఉంది, ఇది ఉంది. అవును, అది ఉంటది, ఇది ఉంటది. అపవాది మాటలు ఉన్నాయి, దేవుని మాటలు కూడా ఉన్నాయి. అది దేవుని మాటనా, అపవాది మాటనా, లేకపోతే మనుషుడు తన సొంతంగా మాట్లాడిన మాటనా అనేది ఈ పరిశీలన మనకు అవసరం. మరొక మాట చెప్తాను నేను ఈ సమయంలో. దావీదు పాపం చేసినప్పుడు ఆ పాపము దేవుడు తెలియజేసిన తర్వాత పాపిగా ఉండి రాసిన కీర్తన 51వ కీర్తన. ఆ 51వ కీర్తనలో దావీదు పశ్చాత్తాపుడై క్షమాపణ కోరుకుంటూ, అయా నేను పాపిగా పుట్టినవాడిని, పాపంలో పుట్టినవాడిని, నా తల్లి నన్ను పాపంలో కనెను, గర్భం ధరించింది అని చెప్పేసి. ఏ ఉద్దేశంతో, ఏ మెదడుతో, ఏ ఆలోచనతో ఆ కీర్తన రాశాడో నువ్వు గ్రహించకపోతే, అవును నిజమంతా మనుషులంతా పాపంలోనే పుట్టారు, మానవ జన్మ పాపంతో కూడుకొని ఉంది అనే అబద్ధంలోకి పోతుంది నీ ఆలోచన. జన్మ పాపం పుట్టింది అక్కడే. ఆదాం చేసిన పాపం మనుషులందరికీ వచ్చింది అని ఈ లేఖనాన్ని బట్టి ఇదిగో దావీదే చెప్పాడు కదా. దావీదే చెప్పాడు, కరెక్టే. ఏ ఉద్దేశంతో చెప్పాడు? అప్పుడు అతని మానసిక స్థితి ఏమిటి? కీర్తన 51వ కీర్తన. కీర్తన గ్రంథం 51. ప్రధాన గాయకునికి దావీదు బర్షబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అన్న ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున, నీ వాత్సల్యం అంటే ప్రేమ, వాత్సల్య బాహుళ్యం చేత నన్ను కరుణింపు. నా అతిక్రమమును తుడిచివేయము. నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. కేవలం నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నిర్మలుడుగా కనబడదువు గాక. తీర్పు ఇచ్చినప్పుడు నిర్మలుడుగా ఆగుపడదువు గాక. పాపములో పుట్టినవాడు. అదిగో పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. ఈ మాటను పట్టుకుని దావీదు తల్లి పాపం చేసిందని మాట్లాడే దౌర్భాగ్యులు ఉన్నారు. దావీదు తల్లి వ్యభిచరించి దావీదును కనిందంట మాట్లాడేవాడు. అదిగో దావీదు పాపంలో పుట్టాను అన్నాడు. కాబట్టి మనుషుల జన్మ పాపంతో కూడుకొని ఉంది అని చెప్పాడు. జన్మ పాపం అనేది బైబిల్కు విరుద్ధమైన కార్యక్రమం.
దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు, కలగజేశాడు. పుట్టుకతోనే పాపి అనేవాడు బైబిల్ని ఎరుగని వాడు. బైబిల్లో వ్రాయబడిన లేఖనాలు రచించిన రచయితలు ఏ ఉద్దేశంతో ఏ మానసిక స్థితిలో ఉండి రాశారో ఎరుగకపోతే బైబిల్ని అపార్థం చేసుకుంటావు. బైబిల్ని అపార్థం చేసుకుంటే స్వనాశనం వస్తుంది. నిత్య జీవము పొందకుండా నిత్య నాశనానికి వెళ్ళిపోతాడు మనుషుడు. కాబట్టి ఈ కీర్తన గ్రంథంలో మనుషుల జ్ఞానము దాఖలు చేయబడింది, వారి అనుభవం. ఓహో, ఈ కీర్తన మనం 53వ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు దావీదు తన పాపం తెలిసొచ్చిన తర్వాత పశ్చాత్తాప్తుడై మాట్లాడుతున్నాడు. అయా నన్ను క్షమించు, పాప క్షమాపణ కొరకు వేడుకుంటున్నాడు దావీదు. బాధనయ్యా, తన పాపాన్ని ఒప్పుకునే స్థితిలో రాయబడిన కీర్తన అన్నమాట. కాబట్టి దావీదు యొక్క మానసిక స్థితి గమనించుకుంటూ అప్పుడు అది దైవ సందేశమా కాదా అని ఆలోచన చేయాలి. రెండవది, మోషే కీర్తనాన్ని మనం చదివాం ఇందాక. కీర్తన 90వ కీర్తన 1వ వచనంలో మోషే చేసిన ప్రార్థన. ప్రార్థనలో సందేశము ఉండదు. ప్రార్థనలో సందేశం ఉండదు. కొంతమంది ప్రార్థనలో సందేశం వినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రార్థన చెయ్యంటే దాంట్లో 1 గంట సేపు సందేశం. ప్రార్థన సందేశం కాదు. ప్రార్థన అనేది దేవుని ఎదుట బతిమలాడుకోవటం. మోషే బతిమలాడుతున్నాడు, వేడుకుంటున్నాడు, ఆయన్ని అడుగుతున్నాడు. ఎవడు అడుగుతా, అయా నువ్వు మహోన్నతుడివి, తరతరాలకి నీవే దేవుడివి. మోషే యొక్క ప్రార్థన అన్నమాట అది. ప్రార్థనలో సందేశం ఉండదు. కాబట్టి కీర్తన గ్రంథం ఈ 150 అధ్యాయాలు మనం ఒక్కొక్క కీర్తనని ఒక్కొక్కటి మనం విభజించి దాన్ని ఆలోచన చేసుకుంటూ అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఉంది కదా, అవును బైబిల్లోనే ఉంది. ఎందుకు పెట్టాడు దేవుడు? ఆనాటి కాలంలో మనుషుల యొక్క అనుభవాలు, వారి జ్ఞానము నేడు మనం అర్థం చేసుకోవడానికి ఆ గ్రంథాలు రాయబడ్డాయి. ఆనాటి కాలంలో ఉన్న మనుషుల యొక్క భక్తి భావాలు, ఆనాటి కాలంలో మనుషులు దేవుణ్ణి ఆరాధించే విధానము, దేవుణ్ణి స్తుతించే విధానం తెలుసుకోవడానికి రాయబడ్డాయి. అంతేగాని అదిగో దావీదు చేశాడు, మోషే చేశాడు, నేను చేస్తా అనేది లేదు. దాంట్లో ఒక సిద్ధాంతాన్ని తీయకూడదు. అలా తీయడం వలన ఏం జరుగుతుందంటే పొరపాటు జరుగుతుంది. కాబట్టి మనము ఈ కీర్తన గ్రంథం మనం నేర్చుకునేటప్పుడు ప్రాముఖ్యంగా 2 మార్గాల గుండా వెళ్తూ ఉంటాం. ఒకటి దేవుని స్తుతి. రెండవది ఇదిగో ఈ ప్రవచనపు గీత. యేసు ప్రభువుని గురించిన ప్రవచనాలు కీర్తన గ్రంథంలో ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ సమయానికి అవి ఉద్దేశింపబడ్డాయి అనేది చూసుకుంటూ మనం ఈ కీర్తన గ్రంథాన్ని నేర్చుకుంటాం. కాబట్టి ఈ పరిచయం మీకు అర్థమైంది. ఈ పరిచయంలో మనం బ్రేక్ తీసుకోవడానికి ముందుగా ఈ కీర్తన గ్రంథము 5 భాగాలు. కీర్తన గ్రంథము 5 భాగాలు. బైబిల్ ఏం చెప్పిందంటే స్కందాలు అని చెప్పింది. స్కందాలు. కీర్తన 1వ కీర్తన 1వ వచనం చూడండి. పైన టాప్ లో ప్రథమ స్కందము అన్నాడు. ప్రథమ స్కందము.
ఎన్ని స్కందాలు అంటే 5 స్కందాలు అన్నమాట. స్కందం అంటే భాగము అని అర్థం. స్కందం అంటే భాగము. ఎన్ని భాగాలు? 5 భాగాలు. ప్రథమ స్కందము అంటే మొదటి భాగము. ప్రథమ స్కందం. ప్రథమ స్కందము 1వ కీర్తన నుండి 42వ కీర్తన వరకు, 41 వరకు మొదటి స్కందం అన్నమాట. 41 వరకు మొదటి స్కందం. ఆ తర్వాత ద్వితీయ స్కందము 2వ భాగం 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు ద్వితీయ స్కందము. తర్వాత 3వది తృతీయ స్కందము. తృతీయ స్కందము 73 నుండి 89 వరకు. 73 నుండి 89వ కీర్తన వరకు 4. చతుర్థ స్కందము. 90 నుండి 106 వరకు 5. పంచమ స్కందం. 107 నుండి చివరి వరకు 150. ఇది విభజన. ఎవరు విభజించారు ఈ విభజన? సెప్టుజెంట్ యొక్క విభజన. అంటే క్రీస్తు పూర్వము 150లో హెబ్రీ నుండి గ్రీకులోనికి తర్జుమా చేసేటప్పుడు ఆ సెప్టుజెంట్ ఈ కీర్తన గ్రంథాన్ని 5 స్కందాలుగా విభజించారన్నమాట. ఇలాగే కూర్చోబడింది మనకున్న కీర్తన పుస్తకం. ఇలాగే నేరుగా చదివితే మనకు అర్థం కాదు. ఇది నేరుగా చదివితే మనకు అర్థం కాదు. దాన్ని ఏం చేయాలంటే విభజించాలి. దావీదు కీర్తనలు ఏంటివి, ఆ తర్వాత సొలొమోను రాసిన కీర్తనలు ఏంటివి, రచయితను బట్టి విభజించి చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి కీర్తన గ్రంథము మనం ఈ రోజున నేర్చుకోబోతాం. కీర్తనలు ఇశ్రాయేలీయుల యొక్క పాఠ్య పుస్తకం. అది మొదట గాయకుడు దావీదు దేవుణ్ణి స్తుతించడానికి, తన అనుభవాల్లో తన ప్రార్థనలు దేవుడికి తెలియజేయడానికి రాసిన కీర్తనలు అన్నమాట. అన్ని దావీదు రాశాడా? కాదు. మోషే రాసిన కీర్తన ఉంది, సొలొమోను రాసిన కీర్తనలు ఉన్నాయి. ఆ తర్వాత ఆసాపు, ఆ తర్వాత కొరహు కుమారులు హేమాను, హిజ్కియా, కొంతమంది పేర్లు పడింది. కాబట్టి కీర్తన అనగానే మనము తెహిలీం అన్నాం. తెహిలీం అంటే స్తుతి, హెబ్రీ పదపది. ఆ తర్వాత గ్రీకులో దాన్ని ఏమన్నాడంటే సామాయ్ అన్నాడు. సామాయ్ అన్న స్తుతిని, ప్రైజ్, దేవుణ్ణి స్తుతించడం అన్నమాట. ప్రైజ్ లార్డ్ అంటారు కదా, దేవుణ్ణి స్తుతించడం, యెహోవాను స్తుతించడము అని దాని అర్థం. కాబట్టి ఈ కీర్తన గ్రంథము 5 భాగాలు అని మనం నేర్చుకున్నాం. ఈ 5 భాగాలు సెప్టుజెంట్ వారు విభజించారు. 5 స్కందాలు. ప్రథమ స్కందం 1వ అధ్యాయం నుండి 41, ఆ ద్వితీయ స్కందము 42 నుంచి 72, ఆ తృతీయ స్కందము 73 నుంచి 89, చతుర్థ స్కందము, పంచమ స్కందము. ఈ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభువుని గురించిన ప్రవచనాలు, ఆయన రాజ్యమును గురించిన ప్రవచనాలు, ఆయన శిలువ వేదనను గురించిన ప్రవచనాలు మనం నేర్చుకోబోతాం. కాబట్టి ఒక 10 నిమిషాలు బ్రేక్ తర్వాత మళ్ళా మనం కూర్చొని కీర్తన గ్రంథాన్ని మనం కొనసాగించుకుంటాం.